గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు ఏమిటంటే కనుక డిసెంబర్ 3వ తారీఖున బుధవారం రోజున హనుమద్వ్రతము, దత్త జయంతి రెండూ కలిపి వచ్చేసాయి. కాబట్టి చాలా విశేషం. వీలున్న వారు ఎవరికైతే ఆంజనేయ స్వామి ఇష్టమైతే వాళ్ళు హనుమద్వ్రతాన్ని చేసుకోండి, లేదా దత్తాత్రేయ స్వామి ఇష్టమైతే కనుక అనఘా దత్త వ్రతాన్ని చేసుకోండి. అయితే మీకు పూజారులు దొరకకపోయినా, పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా, ఇతర దేశాలలో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా వీటికి సంబంధించినటువంటి పూజా విధానాలని మంత్రాలతో సహా, కథలతో సహా మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ యొక్క హనుమద్వ్రతం వీడియో కానీ, అనఘాదత్త వ్రతం వీడియో కానీ వస్తుంది. ఆ వీడియోలు ఎదురుకుండా పెట్టుకుని మీ చేత్తో మీరే ఇంట్లో పూజ చేసుకోవడం వల్ల మీకు స్వామివారి అనుగ్రహం కలిగి ఎటువంటి కోరికైనా సిద్ధిస్తుంది, ఎటువంటి సమస్య అయినా పోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ వీడియోలు వినియోగించుకుని పూజలు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, రెండో విశేషం ఏంటంటే కనుక డిసెంబర్ 8వ తారీఖున సోమవారం రోజున సంకటహర చతుర్థి వచ్చింది. కాబట్టి సంకటహర చతుర్థి వ్రతం చేసుకోవాలన్నా కూడా మీకు వాటికి సంబంధించిన వీడియో కూడా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. కాబట్టి చక్కగా ఆ యొక్క సంకటహర చతుర్థి వ్రతాన్ని కూడా మీరు వీడియో చూస్తూ చేసుకోవచ్చు ఇంట్లో అని తెలియజేస్తూ, ఇంకా అసలైన చాలా ముఖ్యమైన ప్రధానమైన విషయం ఏంటంటే కనుక ధనుర్మాసం ఎప్పటి నుంచి డిసెంబర్ 16వ తారీఖు మంగళవారం నుండి జనవరి 14వ తారీఖు ఏకాదశి బుధవారం భోగి పండుగ వరకు కూడా మనకి ధనుర్మాసం రాబోతుంది. అయితే ఈ సందర్భంగా మా పీఠంలో ఏంటంటే కనుక సంపూర్ణ లక్ష్మీ కుబేర సహిత సుదర్శన యాగాన్ని చేయాలి అని మహాసంకల్పం చేశాం. అయితే ఈ సందర్భంగా ప్రతిరోజు ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయా మా పీఠంలో అంటే, మా పీఠంలో ఉండే ఆచార్యవర్యుల చేత ప్రతిరోజు కూడా ఉదయం నుంచి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, పరిషత్తు, కృచ్ఛ్రిత్రయాలు, అలాగే మండప ఆరాధనలు, వాటితో పాటుగా ఏంటంటే కనుక పంచసూక్తాలతోటి స్వామివారికి అభిషేకము చేయడము, అలాగే సుదర్శన పరమైనటువంటి మంత్రాలు, మూల మంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేయడము, అలాగే నవగ్రహ మంత్రాలు జపం చేయడంతో పాటుగా లక్ష్మీ కుబేర మంత్రాలు కూడా జపం చేయించడం జరుగుతుంది. వాటితో పాటుగా గణపతి, లక్ష్మీ గణపతి, లక్ష్మీ కుబేర, గాయత్రి, నవగ్రహ, రుద్ర, సుదర్శన, మృత్యుంజయ హోమాలు ఇవన్నీ కూడా ప్రతిరోజు చేయించడం జరుగుతుంది. ఇవన్నీ పూర్తయిన తర్వాత వాటితో పాటుగా మీకు ఈ యొక్క కూర్మ ఉంగరాన్ని, అలాగే ప్రసాదాలని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ప్రతిరోజు ఈ అభిషేకాలను, పూజలను కూడా ఈ కూర్మ ఉంగరాలు పెడతాం అన్నమాట. అయితే ఈ కూర్మ ఉంగరం ధరించడం వల్ల వచ్చే విశేషం ఏంటంటే కనుక నరదిష్టి, నరఘోష పోతాయి, అలాగే డబ్బు నిలబడుతుంది, అలాగే ఐశ్వర్యం వస్తుంది, ధనాకర్షణ, జనాకర్షణ కలుగుతుంది. అలాగే ఏ పనికి మీరు ఈ ఉంగరం పెట్టుకు వెళ్ళినా మీకు దిగ్విజయం అవుతుంది. జీవితంలో ఎన్నో రకాల మార్పులు ఈ ఉంగరం వల్ల వస్తాయి. చేత అది నెల్లాళ్ళు పూజల్లోనూ హోమాల్లోనూ పెడతాం కాబట్టి, జపాలు అవి చేయిస్తాం కాబట్టి అంత శక్తి ఈ కూర్మ ఉంగరానికి వస్తుంది. ఈ ఉంగరాన్ని, ప్రసాదాలు కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. దీనివల్ల మీకు ఐశ్వర్యం కలుగుతుంది, రుణబాధలు పోతాయి, జీవితంలో ఎటువంటి కోరికైనా సిద్ధిస్తుంది. కాబట్టి అంత శక్తి ఈ ధనుర్మాస యొక్క కార్యక్రమాలు, ధనుర్మాసంలో చేసేటటువంటి సుదర్శన యాగానికి, లక్ష్మీ కుబేర సుదర్శన యాగానికి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి. దీంట్లో పాల్గొనాలి అన్న ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు, మీ పేర్లు, మీ ఇంటి అడ్రస్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ యొక్క గోత్రనామాలు మేము రాసుకుని నెల్లాళ్ళు జరిగే అన్ని రకాల కార్యక్రమాలు మీ గోత్రనామాలతోటి పూజలన్నీ నిర్వర్తింపజేసి వాటికి సంబంధించిన ప్రసాదాన్ని, ఉంగరాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి దీంట్లో పాల్గొనాలనుకున్న ఉద్దేశం ఉన్న వారికి రుసుము ఎంత అయ్యానంటైతే కనుక 2000 రూపాయలు మాత్రమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చక్కగా మీ గోత్రనామాలు ముందుగానే నమోదు చేయించుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఇక ఈ ద్వాదశ రాశుల వారికి ఈ నెలలో ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ మాసం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. అయినా సరే ఏం కంగారేం పడక్కర్లేదు. చేసే పని యందు మాత్రం కొంచెం ఓర్పు, శ్రద్ధ కావాలి. అంటే పనులు ఆలస్యంగా జరగడము, ఆటంకాలు, విఘ్నాలు ఇవి కనపడుతున్నాయి. మీ అంతటి మీకే కొన్ని రకాల పనుల యందు విరక్తి కలగడము, మెంటల్ టెన్షన్లు, ఒత్తిడులు బాగా పెరగడం జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాటిని తట్టుకోగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అనేటటువంటిది ఈ నెలలో మీకు రాబోతుంది. కాకపోతే మీరు కాస్త చురుగ్గానే ఉంటారు, జ్ఞాపకశక్తి బాగుంటుంది, తెలివితేటలు బ్రహ్మాండంగా ఉంటాయి, సమయస్ఫూర్తిగా అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు. వీటి వల్ల మీరు ఈ నెలలో అనుకున్న పనుల యందు విజయం అయితే ఖచ్చితంగా పొందుతారు. అయితే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు అనుకున్న పనులు పూర్తి చేసేదాకా కూడా నిద్రపోను అనే పట్టుదల అయితే ఉంటే కనుక మీకు ఈ నెలలో అన్ని పనులు పూర్తవుతాయి. అలాగే మీకు ఈ పనులు ఆటంకాల వల్ల, సమస్యల వల్ల మేధాశక్తి పెరుగుతుంది. అంటే ఈ పని ఎలా చేయాలి, ఈ పని ఎలా చేయాలి, అంటే ఏ పనైనా పూర్తి అవ్వకపోతేనే కదా దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాం. ఫెయిల్ అయిన వాడే సక్సెస్ గురించి ఎక్కువ ఆలోచిస్తాడు. కాబట్టి మీరు ఆ రకంగా ఆలోచించి మేధావులుగా తయారవుతారు. కాబట్టి ప్రతి సమస్యకి పరిష్కారాన్ని వెతుక్కుని సక్సెస్ని చేసుకోగలుగుతారు. మీ మనసులో ఏదైనా బాధ ఉన్నా, కష్టం ఉన్నా, సుఖం ఉన్నా, ప్రేమ ఉన్నా కూడా ఇష్టమైన వాళ్ళతోటో, కుటుంబ సభ్యులతోటో, స్నేహితులతోటో పంచుకోగలుగుతారు.
ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట తోటి వారితోటి మీ మనసులో ఉండే భావాలు వ్యక్తపరచగలుగుతారు, సంతోషంగా కాలం గడుపుతారు. అయితే జీవితం ఎప్పుడు మలుపు తిరుగుతుందా అని ఎదురు చూసే వాళ్ళకి అలాంటి అవకాశాలు రాబోతున్నాయి. అది కెరీర్ పరంగా, డబ్బు పరంగా, ఆదాయ పరంగా, సంపాదన పరంగా. అయితే కొన్ని రకాల పనులు యందు మీ తెలివితేటలేమి పెట్టుబడి అవుతాయని చెప్పచ్చు. కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు తెలివిగా పెట్టండి, జాగ్రత్తగా పెట్టండి, భవిష్యత్తును అర్థం చేసుకుని పెట్టండి. తద్వారా మీరు అభివృద్ధిని అయితే సాధించుకోగలుగుతారు. ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఇప్పటిదాకా ఉద్యోగాలు పోతాయని భయపడినా, ఉద్యోగాల్లో ఇబ్బందులు పడుతూ ఉన్న సమస్యలు ఎదురైనా అలాంటి ఉద్యోగ సమస్యల నుంచి బయటపడే అవకాశాలు, ఉద్యోగ అభివృద్ధి, ఎదుగుదల, కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక విదేశాలు వెళ్ళాలనుకుని ఆగిపోయిన వాళ్ళకి, వీసాలు రాని వాళ్ళకి వీసాలు వస్తాయి. అలాగే విదేశాలు మారాలనుకున్న వారికి ఒక దేశం నుంచి ఇంకో దేశానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే విహారయాత్రల కోసం కానీ, సరదాలు సంతోషాల కోసం చేసే యాత్రల కోసం విదేశీ యాత్రలకు అనుకూలంగా ఉంది. ఇక వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి స్వల్ప ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి మీ జాతక పరిశీలన చేయించుకొని ఎదురుకు వెళ్ళండి. సరైన సంబంధాలు రాకపోవడము, కంగారు పడిపోయి ఏది పడితే దాన్ని ఒప్పేసుకోవడము, దానివల్ల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి పెళ్ళవదేమో అని కంగారుతోటి వచ్చిన సంబంధాలలో ఒప్పేసుకునే ప్రయత్నాలు చేయకండి. ఇక పిల్లల విషయంలోనూ, చదువుల విషయంలోనూ, వ్యాపారాల విషయంలోనూ, ఉద్యోగాల విషయంలోనూ, వివాహాల విషయంలోనూ స్వల్ప ఆటంకాలు ఉంటాయి. కానీ మీకు అన్ని పనులు ఈ నెలలో పూర్తవుతాయి. కాబట్టి దైవబలం ఖచ్చితంగా కావాలి, మీకు గ్రహబలం కావాలి, చూసుకోండి. ఇక విడిపోయిన ప్రేమికులు తిరిగి కలిసే అవకాశాలు ఉన్నాయి, అన్యోన్యత కనపడుతోంది. ఇక ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, మానసిక ప్రశాంతత కోసం, మానసిక ధైర్యం తెచ్చుకోవడం కోసం, లేదా మనసులో ఉండేటటువంటి కోరికలు తీర్చుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తారు. ఎప్పుడు మీరు ఏంటంటే మనశ్శాంతి, సంతోషంగా కాలం గడపాలనే తపన బాగా పెరుగుతుంది. ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని చెప్పొచ్చు. ఇంకా రాజకీయ నాయకులకి ప్రత్యర్థులు బాగా మీ మీద కుతంత్రాలు పొందుతారు, మీ పదవులు పోగొట్టడానికి ప్రయత్నం చేస్తారు, అనేక రకాల సమస్యలు ఇరికించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి, ప్రత్యర్థులతో జాగ్రత్త. ఇక సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి ప్రొడ్యూసర్లో, మంచి డైరెక్టర్లో పరిచయం వల్ల, మీ నిర్ణయాలు బాగుండడం వల్ల సినిమాలలో మంచి అవకాశాలు, సినిమా రంగం వారికి విజయాలు కనపడుతూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య కూడా కలిసి సంతోషంగా జీవించడానికి, గొడవలు తగ్గించుకోవడానికి, ప్రేమ పెంచుకోవడానికి ప్రణాళికలు వేసుకోవడము, కూర్చుని మాట్లాడుకుని చర్చించుకోవడంతో పాటుగా ఇప్పటిదాకా మీ ఇద్దరి మధ్య ఉండే డిస్టర్బెన్స్లు తగ్గుతాయి, మిస్అండర్స్టాండింగ్లు తగ్గుతాయి, ప్రేమ పెరుగుతుంది. విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా కలుసుకోగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యులతో ప్రయాణాలు, తీర్థయాత్రలు, విందు వినోదాలు, సౌఖ్యము, అలాగే బంధువర్గంతో కలవడము, శుభకార్యాలు పాల్గొనడము జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆదాయపరంగా చూసుకున్నట్లయితే మాత్రం మీరు బాగా ఎక్కువ సంపాదించేద్దాం అనుకున్నా, లేదా మీరు ఎన్నెన్నో ఆశలు పెట్టేసుకున్నా అనుకున్నంత ఆదాయం కనపడపోయినా ఖచ్చితంగా గతంతో పోల్చుకున్నట్లయితే డబ్బు అయితే మీ చేతికి వస్తుంది. మొండి బాకాయలు వసూలు అవుతాయి, రుణాలు చాలా శాతం తీరతాయి. ముఖ్యమైనటువంటి పెట్టుబడులు పెట్టడానికి చాలా ఎక్కువ కృషి చేస్తారు. అది వ్యాపారాల గురించా, కెరీర్ గురించా, ఇన్వెస్ట్మెంట్ల గురించా, భూములు పొలాలు కొనడానికా, గృహాలు కొనడానికా, లేకపోతే పాలసీలు, ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ కట్టడానికి, ఇలాంటి వాటి యందు పెట్టే పెట్టుబడుల కోసం కృషి చేస్తారు. కుటుంబ సభ్యుల వల్ల మాత్రం ఖర్చులు అధికంగా ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆచితూచి ఖర్చుల విషయంలో నిర్ణయాలు తీసుకోండి. అప్పులు తీసుకున్నా కూడా మీకు పర్వాలేదు, ఇబ్బందులు తగ్గుతాయి. అప్పులు తీసుకున్న వాటిని సరైన పెట్టుబడులు పెట్టడం, అప్పులు తీర్చేలా ఉంటే కనుక తొందరగా తీర్చడం మంచిది. పర్మనెంట్గా అన్నటువంటి ఉద్యోగస్తులకు పర్మనెంట్ అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు స్వల్పంగా ఉన్నాయి. అయితే దానికి కూడా జాతకంలో రవి బలం అని, గురుబలం అని ఇలా కొన్ని బలాలు కావాలి. అవన్నీ ఉన్నాయి లేదా, శని బలం అని ఇవన్నీ ఉన్నాయి లేదా చూసుకోవాలి, ఒకసారి జాతకం చూపించుకోవాలి. ఇంకా ప్రైవేటు ఉద్యోగస్తులకి మాట పాడవలసిన పరిస్థితి కనపడుతోంది ఉద్యోగస్తులతోటి, అధికారులతోటి. కాబట్టి జాగ్రత్తగా ఉద్యోగాలు నడిపించుకోవాలి. ఇక కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ, ఆస్తి వివాదాలు కానీ కొంచెం మిమ్మల్ని ఈ నెలలో ఇబ్బంది పెడతాయి. కాబట్టి వాటి యందు శ్రద్ధ పెట్టాలి. అలాగే అనవసరమైన విషయాల్లో ఇరుక్కోవడం, లేదా లేనిపోని సంబంధాలలో లేనిపోని రిలేషన్షిప్స్ పెట్టుకోవడం, వివాహేతర సంబంధాలు, కామ వ్యామోహాలు ఇవన్నీ చాలా ఎక్కువగా ఇబ్బంది పడతాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పడండి. ఎందుకంటే అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలు, ఏదో వ్యాయామం చేసేద్దాం, ఆహారం మార్చేద్దాం, బయట తిండ్లు మానేద్దాం అనేటటువంటి నిర్ణయాలు తీసుకుందాం అనుకుంటారు. కానీ అనేక కారణాల చేత వాటి యందు నిర్ణయాలు తీసుకోలేకపోవడము, శ్రద్ధ పెట్టలేకపోవడం కనపడుతుంది. ఆహారం విషయంలో కొత్త వారిని నమ్మడం వల్ల, కొత్త వారితో రిలేషన్లు పెట్టుకోవడం వల్ల ఇబ్బందులు పడతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా స్త్రీలు, అమ్మాయిలు, కాలేజీ విద్యార్థులు జాగ్రత్త. బ్లాక్మెయిల్స్ గురయ్యే పరిస్థితులు ఉంటాయి. మిమ్మల్ని మోసం చేసేటటువంటి వారు ఎక్కువైపోతుంటారు. అయినా సరే మీరు వాళ్ళకి గుణపాఠం చెప్తారనుకున్న తర్వాత ఏదైనా ఎదుటి వాళ్ళు ఇష్టపడేలా వ్యవహరిస్తారు. మీరు అవతల వాళ్ళని ఆకట్టుకునేలా మాట్లాడతారు. అంతేకాదు దైవభక్తి, బ్రాహ్మణ భక్తి, పెద్దలంటే గౌరవం, పుస్తక పఠనం, కొత్త విషయాలు తెలుసుకోవడం, జ్ఞాన సముపార్జన ఇవన్నీ కనపడుతున్నాయి.
ఎక్కువ సమయం కుటుంబంతో గడపడం, కుటుంబంలో వ్యక్తులతో ప్రేమ అభిమానాలు పెంచుకోవడంతో పాటుగా ఇష్టమైన వ్యక్తులతో సంతోషంగా తిరుగుతారు. మీ మనసులో ఉండేటటువంటి బాధలు, కష్టసుఖాలు తల్లితో కానీ, తండ్రితో కానీ, ఇష్టమైనటువంటి వాళ్ళతో కానీ పంచుకోగలుగుతారు. అలాగే చదువుకునేటప్పుడు కూడా అర్థం కాని సబ్జెక్టులు ఏమైనా ఉన్నా కూడా తోటి విద్యార్థులతోటి వాళ్ళతోటి చక్కగా డౌట్లు క్లారిఫై చేసుకోగలుగుతారు. మీరు ఎదురు చూస్తున్నటువంటి మంచి మంచి ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాలు ఖచ్చితంగా రాబోతున్నాయి. సంతాన ప్రయత్నం చేసేవారికి ట్రీట్మెంట్ల ద్వారా సంతాన యోగ్యత ఉంది. పూజలు చేసుకోవడం ద్వారా కూడా మీకు సంతాన యోగ్యతతో పాటుగా సహజ సిద్ధంగా సంతాన ప్రయత్నాలు చేసేవారు కూడా అవకాశాలు ఉన్నాయి. అయితే మీ మాట తీరుతోటి ఎదుటి వాళ్ళని ధైర్యవంతులుగా చేయగలుగుతారు, శ్రద్ధ పెట్టగలుగుతారు చేసే పని యందు. శత్రువులు కూడా మీకు స్నేహం చేసేటటువంటి రీతిలో, అంటే శత్రువులు కూడా ఆకట్టుకునేలా మీరు మాట్లాడగలుగుతారు. గతంలో ఎవరితోటైనా గొడవలు పెట్టుకున్నా, తగాదాలు పెట్టుకున్నా అవన్నీ పరిష్కారాలు అవుతాయి. చిన్న చిన్న సమస్యలకి పెద్ద మనుషుల ద్వారా పరిష్కారాలు చేసుకుంటే బాగుంటుంది. అలాగే మీరు పరిశుభ్రత పాటించడం, అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, ఇంటిని అందంగా తీర్చిదిద్దడం, మంచి బట్టలు, మంచి పరమైనటువంటి వస్తువులు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కొనుగోలు చేయడం, గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేయడం, యంత్ర పరికరాలు, లేకపోతే కనుక వాహనాలు కొనుగోలు చేయడం, వాహనాలు మార్చడం, వీటి అందులో శ్రద్ధ ఎక్కువ ఉంటుంది, ఖర్చు కూడా అధికంగా కనపడుతుంది. కాకపోతే మంచి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పచ్చు. అలాగే కుటుంబంలో పెద్దవారి వల్ల లాభం కనపడుతుంది, అంటే వాళ్ళ ద్వారా ఏదైనా ఆస్తులు సంక్రమించే అవకాశాలు. ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావాలన్న తపన పెరుగుతుంది. ఇంటిని, సంతానాన్ని, కుటుంబాన్ని మార్చాలి లేదా వాటిని పట్టించుకోవాలని తాపత్రయం పెరుగుతుంది. విద్యార్థులు కూడా గతంతో పోల్చుకున్నట్లయితే చదువు యొక్క గొప్పతనం తెలుస్తుంది. ధైర్య సాహసోపేతమైన గుణాలు పెరుగుతాయి. చేసే పని ఇష్టంతో చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సొంతంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీరు ఏదైనా ఓ గోల్ పెట్టుకున్నా, ఒక ఆశయం పెట్టుకున్నా అది సాధించడానికి బాగా కష్టపడతారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ నెలలో మీకు విజయాలు కనపడుతున్నాయి. ఇష్టమైన వాళ్ళు ఏదైనా సరే తప్పులు చేసినా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా తిరిగి క్షమించి వాళ్ళతో కలుస్తారు. దూరదృష్టితో ఆలోచించి పెట్టుబడులు పెట్టగలుగుతారు. భూముల యందు, బంగారం యందు, గృహాల యందు పెట్టుబడులు వృద్ధి అవుతాయి. మీరు గర్వించే రీతిలో మిమ్మల్ని మీరు మార్చుకుంటారని చెప్పచ్చు. అలాగే షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. జాతకంలో బలం ఉండాలి దానికి. ఇక ప్రేమించిన వాళ్ళు, కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి వాళ్ళని సంతోషపెట్టడానికి ఖర్చులు పెడతారు మీరని చెప్పచ్చు. ఇరుగు పొరుగు వారితో స్నేహంగా ఉంటారు. సోదరీమణులతోటి, బంధువులతోటి ఆస్తి వివాదాలు ఏమైనా ఉంటే పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. ప్రేమికులకి ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పి ఒప్పించుకోగలుగుతారు, లేదా వివాహాల కోసం ప్రయత్నం చేయగలుగుతారు. విడిపోయిన ప్రేమికులు కలుస్తారు. ఇంటి ఆడపడుచులతోటి కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ సఖ్యత పెరుగుతుందని చెప్పచ్చు. స్త్రీలకి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ఇంటి పనులు వేగంగా జరుగుతాయి. అలాగే కొన్ని కొత్త ఆహ్వానాలని మీరు అందుకోగలుగుతారు. వ్యాపారాల ద్వారా కొత్త ఆశలు చిగురుస్తాయి. విద్యార్థులు కూడా శ్రమకు తగ్గ ఫలితం కనపడుతోంది. వ్యాపారస్తులు కూడా ఆశించిన మేర ధనప్రాప్తి. అయితే ఖర్చుల విషయంలోనే ఎక్కువ అతిగా కనపడుతున్నాయి. రుణాల విషయంలోనూ కానీ రుణాలు జాగ్రత్త పెట్టుకున్నట్లయితే మిగతా అన్నీ బాగుంటాయి. ఇంకా విద్యార్థులకి, ఇంజనీరింగ్ చదివేటటువంటి విద్యార్థులకి, కొన్ని రకాల కోర్సులు చదివే విద్యార్థులకి మంచి అవకాశాలు రాబోతున్నాయి. అలాగే కంప్యూటర్ పరమైనటువంటి నాలెడ్జ్ బాగా పెరుగుతుంది. పోలీస్, ఆర్మీల కోసం దరఖాస్తు చేసుకునే వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యలో చక్కని ప్రతిభ, ఉద్యోగం సాధించాలన్న తపన, విదేశాల్లో చదువుకోవాలని తపన బాగా పెరుగుతోంది. ఇంకా ఉద్యోగస్తులందరూ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. ఉద్యోగ వ్యవహారాల్లో అప్రయత్న కార్యసిద్ధి కనపడుతుంది. అలాగే ఇబ్బందులు తగ్గుతాయి. ఉద్యోగపరంగా ముఖ్యమైన పనులు ఆటంకాలన్నీ క్లియర్ అవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, స్థాన బదిలీలు పొందగలుగుతారు. అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఉద్యోగ అవకాశాలు, మార్పులు కనపడుతున్నాయి. స్త్రీలకి గృహ సంబంధమైన విషయాల పట్ల దృష్టి సారించడమే కాదు, వీలైనంత మటుకు కోపతాపావేశాలకు దూరంగా ఉండండి. ఇంట్లో ఉండేటటువంటి వ్యవహారాలు సరిదిద్దుకుంటారు. ఇరుగు పొరుగు వారితో సంతోషంగా కాలం గడుపుతారు. ప్రేమించిన వ్యక్తితో కలయికలు, ఉద్యోగాభివృద్ధి కనపడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా సంతృప్తికరంగానే కనపడుతోంది. లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారంలో బాగా శ్రమిస్తారు. అన్ని రంగాల వ్యాపారస్తులకి కలిసి వస్తుంది. భవిష్యత్తు గురించి అంచనా వేసుకోగలుగుతారు. వ్యాపారంలో మార్పులు తీసుకురాగలుగుతారు. టెక్నాలజీ ద్వారా వ్యాపారాన్ని మెరుగుపరుచుకోగలుగుతారు. ఏది ఏమైనా కూడా ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకొని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము.
లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి మా పీఠంలో ఉండే ఋత్వికుల ద్వారా ఈ రకంగా పరిహారాలని, అంటే ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి పరిహారాలను కూడా మా పీఠంలో బ్రాహ్మణుల ద్వారా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి, ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి, ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ సంపూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ, వ్యాపారాల్లో నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువుల బాధలు పెరిగిపోవడము, లేదా కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు ఇరుక్కోవడం కానీ అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, లేదా ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడం కానీ, లేదా ఎవరైనా సరే ఇంట్లో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడం, భూత ప్రేత పిశాచాది గాలులు అలాంటివి ఎవరైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు పెళ్ళి తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.